చనిపోయిన వారు చెవులోంచి ముక్కులోంచి రక్తం వచ్చి ఎలా చనిపోయారో ఏ ఎవిడెన్స్ దొరక్క పోలీసులు సతమతమయ్యారు. పోస్ట్ మార్టంలోనే వాడు ఇనుము రేకు వంటి వస్తువుని ఉపయోగించి హై డెసిబుల్ నాయిస్ ని క్రియేట్ చేసి వాళ్ల ఇయర్ డ్రమ్స్ ని బ్లాస్ట్ చేశాడని తెలిసింది. ఆ సమయంలో ఆ కిల్లర్ అదే ప్యాటర్న్ లో ఇంకో హత్య కూడా చేశాడు. కానీ కత్తితో కూడా పొడిచాడు. దాని మీద ఉన్న వేలి ముద్రలతోనే పోలీసులు వాడిని అరెస్ట్ చేశారు. వాడెందుకని కత్తితో పొడిచాడు? హత్య చేసేటప్పుడు తప్పించుకోవడం ప్రయత్నించుంటాడు. మాణిక్యం కేసులో కూడా ఇలాగే జరిగి ఉండొచ్చు కదా. వాడి పేరేంటి? డేవిడ్ అమ్మ. చోడవరం జైల్లోనే బంధించారు. మార్చారు. ఆ డేవిడా మేడం? వాడే. వాడు రిలీజ్ అయిపోయాడే. వాడి సొంత ఊరు కూడా విజయనగరం పక్కన ఏదో గ్రామం. సార్ చెప్పండి మేడం. రాజమండ్రి జైలు నుంచి రిలీజ్ అయిన డేవిడ్ మీ విలేజే కదా? అవును మేడం. అయితే వాడెక్కడున్నాడో మానిటర్ చేసి ఇమ్మీడియట్ గా రౌండప్ చేయండి. వాడి కేసు ఫైల్ క్లోజ్ చేస్తాం మేడం. ఎంత పెద్ద హంతకుడు రిలీజ్ అయ్యాడు, క్యాషువల్ గా కేసు ఫైల్ క్లోజ్ చేసేసామంటున్నారు. వాడు చనిపోయాడు. చనిపోయాడా? వాడు రిలీజ్ అయినప్పుడు బెడ్ రిడన్ గానే ఊరికొచ్చారు. ఏం మేడం, ఏదైనా ముఖ్యమైన విషయమా? వాడు మాట్లాడితేనే కొన్ని నిమిషాలు బయటపడతాయి. బతికున్నా వాడు మాట్లాడలేడు మేడం. ఎందుకంటే వాడు డెఫ్ అంటాం. మేడం దారి లేదు, దారి లేదు, చెల్లో చెల్లో వెనక్కి వెళ్ళండి, వెనక్కి. సరే, హత్య జరిగిన రోజు మండపానికి మందు తీసుకెళ్ళని చెప్పేవే, అప్పుడు టైం ఎంత? టైం సరిగ్గా తెలీదు మేడం. అన్న అడిగిన మంది ఇచ్చి వెళ్ళిపోయాను. వాచ్ ఎవరిది? నాదే మేడం. ఎక్కడ కొన్నావేంటి? కొనలేదు మేడం, గర్ల్ ఫ్రెండ్ గిఫ్ట్. గర్ల్ ఫ్రెండ్ గిఫ్ట్ అంట. ఈ వాచ్ నాది కాదు మేడం. ఆ రోజు అన్నగారి బాడీ తీసిన తర్వాత క్లీన్ చేసినప్పుడు దొరికిందని కట్టుకున్నాను. అప్పుడే అనుకున్నాను మేడం ఇది గొప్పల వాచ్ అయి ఉంటుందని. మేడం ఈ వాచ్ నాదే. ఆ రోజు మాణిక్యం బార్కి ఎంక్వైరీకి వెళ్ళినప్పుడు మిస్ అయింది అనుకుంటాను. దొంగలి ఆ రోజు వైన్ షాప్ మూసే టైంలో కొత్తగా ఎవరినైనా చూసేవా? ఓ పోలీస్ ఆయన వచ్చి ఒక కేసు ముందు తీసుకెళ్లారు మేడం. ఆయనతో పాటు ఒక ఫారెన్ ఫ్రెండ్ కూడా వచ్చారు మేడం. మూర్తి, ఆ రోజు పెట్రోల్ రౌండ్స్ ఎవరో చూడండి. ఆడేదో వాగుతున్నాడని మేడం. నేను చూసినప్పుడు టేబుల్ మీద ఒక ఎంటీ గ్లాస్ ఉంది. మాణిక్యంతో ఇంకెవరైనా వచ్చారా? అది దామోన కోసం పెట్టాను మేడం. దాము అక్కడికి వచ్చారా? ఎప్పుడు వస్తారు మేడం, కానీ ఆ రోజు తాగలేదు, వెంటనే వెళ్ళిపోయారు. దాము ఎక్కడ ఉంటారు ఇప్పుడు? ఆయన ఫామ్ హౌస్ లో ఉంటున్నారని తెలిసింది మేడం. ఆయన మీట్ అవ్వాలి. సరే మేడం. అపాయింట్మెంట్ లేకుండా ఆయన ఎవరితోనూ మాట్లాడరు. నేను మాట్లాడడానికి కాదు, ఎంక్వైరీకి వెళ్తున్నాను. అమరులు అన్నగారు పెద్ద అక్షరాల్లో ఉండాలి. సరేనా? కింద నా ఫోటో బాగా పెద్దదిగా ఉండాలి. అలాగేనా? ఇంటికి గేటుకి 12 కిలోమీటర్లు ఉంది. ఈ ఎండ మండిపోతుంది. శ్రీశైలం బండిలో పత్రాలు మర్చిపోయి వచ్చాను. వెళ్ళి తీసుకొచ్చేయండి. నాకు అర్థం కావట్లేదు. నేను నీకు పోలీసులా కనిపించట్లేదా? అయ్యో, నా ఉద్దేశం అది కాదు శ్రీశైలం. నేను పెరోల్లో వచ్చాను. ఒంటరిగా వెళ్తే నా సీట్ తిరిగిపోద్దంటావు. ఈ ఒక్క మాటతో అన్ని పనులు చేయించుకుంటున్నాం. స్టేషన్ లో కంటే నీకే ఎక్కువ పని చేశాను. నేను కావాలని. సరే, నేను లేనప్పుడు ఎవరికంటా పడకు. రేయ్ అన్నా, ఆ మనీని సరెండర్ అవ్వమన్నాను. ఉలుకు పలుకు లేదు. వాడి ఇంటికి వెళ్ళి చూడు. చూస్తాను. ఎవరమ్మా అది? నిన్నే అడిగేది ఎవరు నువ్వు? సమాధానం చెప్పే. చూడా నీకు ఎవరా నువ్వు? శ్రీశైలం నా స్థలం అమ్మే విషయంగా తీసుకొచ్చారు. ఆ పార్టీయా?
ఎక్కడో చూసినట్టుందే. అయ్యో నేను ఊరికి కొత్తండి, స్థలం అమ్మే విషయంగానే వచ్చాను. నువ్వు అంబులెన్స్ డ్రైవర్ కదా? కాదండి, స్థలం అమ్మడానికే వచ్చాను. నువ్వు తిలక్ కదా? ఏం కావాలి నీకు? నాకేం వద్దండి, 14 ఏళ్ల క్రితం తీసుకున్నది తిరిగి ఇచ్చిపోదామని వచ్చాను. ఏం మాట్లాడుతున్నావురా? వస్తాననుకున్నావా? మీరు మంచోడ్నే మంచోడ్లా నటించేలా చేశారు కదరా. నందిని ఇక్కడికి ఎందుకు వస్తున్నారు? 2 సైట్లు కొనుక్కోవడానికి రా. బుక్ అయితే మన ఇద్దరికి అయితే ప్రాబ్లమ్. మన ల్యాండ్ అమ్మే విషయం. నువ్వు ల్యాండ్ లార్డ్వి, నేను బ్రోకర్ని. ఆవిడ కంటపడితే నన్ను ఉతికేస్తుంది. అయ్యా రా. అయ్యో ఆవిడ ఇటే వస్తుంది. పద మన సరోజ వెళ్ళి రూట్ లో వెళ్ళిపోదాం. అయ్యో అది ఆయన రూమ్. సరోజ ఇప్పుడు ఇటే వస్తుంది. రా 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 త్వరగా రా. అసలే నేను జుట్టు కత్తిరించలేదని నా మీద మండి పడుతోంది. నేను కనుక దొరికాను అనుకో, నాకు గుండు కొట్టించేస్తుంది. త్వరగా రా. బస్టాండ్ పక్కన స్థలం చూసామే, అదొద్దు కదా. ఆ రోజు వంతెన పక్కన స్థలం చూసామే, అది ఓకే కదా. నువ్వేంటి కొత్తగా న్యూస్ చూడడం మొదలెట్టావు? ఒక మంచి పాట పెట్టి విందాం. ఇల్లు కట్టాక ఎవరి పేరు పెడదాం? నేను ఎంత ఆశగా మాట్లాడుతుంటే న్యూస్ చూస్తావేంటి? ప్రజా సంక్షేమ పార్టీ కార్యదర్శి దాము హఠాన్ మరణం. ఆ పార్టీ అధ్యక్షులు మాణిక్యం గత కొన్ని రోజుల క్రితం హత్య చేయబడిన నేపథ్యంలో అధ్యక్షులుగా బాధ్యతలు వహించనున్న దాము కూడా మరణించడం సింహాచలంలో కలకలం రేపుతోంది. అదేలా నీ జ్యూరిస్డిక్షన్ లో నీ శత్రువులు మాత్రమే చనిపోతున్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో దాము చనిపోయిన టైము, నువ్వు అక్కడికి వెళ్ళిన టైము ఒకటే. ఎలా? సార్, మాణిక్య మర్డర్ గురించి ఎంక్వైరీ చేయడానికి వెళ్ళాను. హై 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 జాలీ జాలీ. తిట్టు తిట్టు తిట్టు, అలాగే తిట్టు. బాగా తిట్టు. నాకు అలాగే తిట్టు. మీ ఇన్స్పెక్టర్ ఎవరిని ఎంక్వైరీ చేయాలి? ఏంటి అలా చూస్తున్నావు? ఆవిడ అడ్డంగా బుక్ అయిపోయింది. పదా. సార్, నేనేదో హత్య చేసినట్టు మీరు మాట్లాడుతున్నారు.
టైం ఎంత? 9 o'clock. మందేస్తావా? మందు మరి మీ వాచ్ ఎలా వైన్ షాప్కి వెళ్ళింది? ఆ మేడం ని చూస్తే జాలిస్తుంది. పోనీ మనం చెప్పేద్దామా? ఏమని? ఆ రోజు మనం ఫామ్ హౌస్ లోనే కదా ఉన్నాం. ఓ ఆ రోజు బార్ లో మర్డర్ జరిగింది, అప్పుడు మనం అక్కడే ఉన్నాం, అది కూడా చెప్పేద్దామా? చెప్పేద్దాం. ఇదిగో నువ్వు 10 రోజుల్లో జైలుకు పోతావు, నన్ను కూడా తీసుకుపోతావు అనుకుంటున్నావా? ఆ రోజు అమ్మాయి నేను ఎంతలా తిట్టింది, నన్ను ఎన్నిసార్లు కొట్టిందో తెలుసా? నాగలింగం తనను కొట్టినా తప్పులేదు. రా వెళ్దాం, మందు కొడదాం. నీకు 48 గంటల టైం. సస్పెక్ట్ ఎవరో కనిపెట్టి నా ముందు నిలబెట్టాలి. లేదంటే నీ వాచ్ అక్కడ ఉన్నందుకు నువ్వే సస్పెక్ట్ అని నిన్ను ఎంక్వైరీ చేయాల్సి వస్తుంది. చనిపోయిన వాళ్ళిద్దరూ మా వాళ్ళు. హంతకుడు ఎవరో కనిపెట్టలేదు, ఈ స్టేషన్లో ఏ ఒక్కరూ ఉండరు.